హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నాకు తెలిసి చాలామందికి ఎగ్జామ్స్ టైంలో ఉంటారు కదా, అంటే పిల్లలకి ఎగ్జామ్స్ అవుతూ ఉంటాయి. సో పేరెంట్స్ కూడా బిజీగా ఉండుంటారు. అండ్ ఇది చిన్న విషయం అండి, మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఉంటాయి. కిడ్స్కి సంబంధించిన వీడియోస్, హోమ్ డెకర్, అలా చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే బోర్ కొట్టకుండా అయితే ఉంటాయండి. అప్పుడప్పుడు వీడియోస్ పెడతా ఉంటాను, బట్ అదే రెగ్యులర్గా పెట్టుకోవాలి. నేను బోర్ కొట్టించకుండా అయితే వీడియోస్ పెడతాను, అదొకటి పక్కా. సో ఇదైతే ఇంకా ఈవినింగ్ టైం అండి. టీ కాఫీ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఇంకా అలా టీ తాగిన తర్వాత ఇంకా డిన్నర్ అంతా ఫినిష్ చేసేసుకున్నాం ఆ రోజు తొందరగానే. సో టీ తర్వాత ఇంకేం షూట్ చేయలేదు, చెప్పాను కదా పిల్లలు ఎగ్జామ్స్ అవుతా ఉన్నాయని. సో వాళ్ళతో పాటే అయిపోయింది. తర్వాత డిన్నర్ చేసేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని బాల్కనీలో కూర్చుందామా, మంచిగా గాలి వస్తుంది, పిల్లలు చదివిద్దామా అనుకుంటా ఉన్నాను. సో నెయ్యి చేశాను, చూపిస్తున్నాను. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే పూస పూసగా అంటారు కదా, చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని చూపిస్తున్నాను. ఈ బౌల్స్ ఉన్నాయి కదా, నేను రిలయన్స్లో తీసుకున్నాను. ఎంత బాగున్నాయంటే చాలా అన్నిటికీ యూజ్ అవుతుంది. ఈవెన్ మనం చట్నీ చేసి వేసుకోవడానికి, కొంచెం కర్రీస్ చేసి వేసుకునడానికి, పిల్లలకి సాంబార్, ఇడ్లీ, మ్యాగీ ఏదైనా సరే పెట్టడానికి చాలా బాగుండింది. అసలు ఎంత హ్యాండీగా ఉన్నాయంటే నేను 2 తీసుకున్నాను, పిల్లలు ఇద్దరు కదా అని చెప్పి. ఈసారి ఇంకో 2 తీసుకోవాలనుకుంటున్నాను. మీకు ఎవరికన్నా కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే రిలయన్స్లో చూడండి, స్మార్ట్లో చాలా యూస్ఫుల్గా ఉన్నాయి అండ్ చాలా మంచి క్వాలిటీగా ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే మార్నింగ్కి కొంచెం జీరా వాటరు డీటాక్స్ లాగా చేసి పెడతా ఉన్నాము. ఇప్పుడు ఇంకా సమ్మర్ వస్తుంది కదా, ఎవరన్నా డైట్ చేయాలనుకుంటే సమ్మర్లో కొంచెం తొందరగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో అలా నేను ఇంకా జీరా వాటర్ కానీ, లెమన్ మరి ఏంటంటారు దాన్ని, జింజర్ వాటర్ అలాంటివి నైట్ పెట్టి మార్నింగ్ తాగుదామని డిసైడ్ అయ్యాను. సో ఆ రోజే ఫస్ట్ డే స్టార్ట్ చేసి అలా పెట్టుకున్నాను. ఇంకా అప్పటి తర్వాత ఆల్మోస్ట్ 3-4 డే ఒక్కొక్కటి తాగుతూ ఉన్నాము. ఇలా జీరా వాటర్ లేదా జింజర్, తర్వాత జీరా కాకుండా ఉంటాయి కదా మెంతులు, అవి కూడా వేసి. సో ఇది చాలా చూసుకోండి. ఇదేంటి అంటే పిల్లలు ఉన్న పేరెంట్స్ ఎవరైనా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మా వాళ్ళిద్దరూ కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. అది చూసారు ఎలా బ్లాస్ట్ అయ్యిందో, ఫ్రిడ్జ్ అంతా చెత్తగా అయిపోయింది. సడన్గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను వీడియో తీసే ఉద్దేశం కూడా లేదు, అసలు తీయలేదు. ఫోటో కూడా మా హస్బెండ్కి షేర్ చేయడానికి ఫోటో తీసి పెట్టాను. అలా మీకు చూపించాను. పిల్లలు ఉన్న వాళ్ళు టిన్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దండి, జాగ్రత్తగా చూసుకోండి. చూసారా ఇక్కడ మాకు ఎంత గాలి వస్తుందో. 12th ఫ్లోర్లో ఉంటుంది మా హౌసు. అసలు ఇంకా మాకు సమ్మర్ ఇప్పుడు జస్ట్ వింటర్ ఫినిష్ అయ్యింది అంటే విపరీతమన్న గాలులు వస్తాయి. అవన్నీ ఎలా ఊగుతున్నాయో చూడండి. కిషిత్ అయితే డోర్ కూడా తీయలేకపోయాడు. ఇది కదా గ్లాస్ డోర్ కదా, అటునుంచి గాలి ఫోర్స్గా ఉంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ముందుకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు ఇలా ఉంది కదా డోర్, మేము ఓపెన్ చేసి ఉండడం వల్ల డోర్ క్లోజ్ చేస్తే ఆ చెట్లన్నీ ఎలా కట్టుకుంటాయో చూపిస్తాను. బయట ఇది కారిడార్ అనమాట. ఒక ఫ్లోర్లో 4 హౌసెస్ ఉంటాయి. అసలు ఇక్కడ ఏంటంటే ప్రశాంతంగా ఒకరితో ఒకరికి డిస్టర్బెన్స్ ఉండదండి. ఎవరిది వాళ్ళది ఆల్మోస్ట్ ఇండివిజువల్ హౌసెస్లా ఉంటాయి. ఈ ఉన్న హౌసెస్లో మా ఒక్క హౌస్కి మాత్రమే ముగ్గు, వర్షం పడినా ఏమైనా ఎలాంటి ప్రాబ్లం, వాటర్ రాదు. చూసారు కదా ఎంతలాగా చెట్లు ఊగుతూ ఉన్నాయో, ప్లాంట్స్ చెట్లు కాదు, అంత గాలేస్తూ ఉంది. ఆ రోజైతే చాలా బాగుండింది క్లైమేట్. పెద్ద వర్షం కూడా పడింది. మా ఫ్లోర్కి, మా ఇంటి ముందు మాత్రం వర్షం పడినప్పుడు వాటర్ రాదు, మిగతా 3 ఇంట్లు తడుస్తాయి, షూస్ అన్నీ లోపల పెట్టుకుంటారు. అలా అండి. ఇది నాది ఓల్డ్ వ్లాగ్. మొన్న సంక్రాంతికి ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు నేను కొంచెం షాపింగ్ చేసుకున్నాను. నా ఫ్రెండ్స్ కూడా చూస్తారు కదా, సో ఏం తీసుకున్నానా ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఊరు వెళ్ళిన తర్వాత షాపింగ్ చేయడం అనేది చాలా డేస్ తర్వాత 3-4 ఇయర్స్ అయిపోయింది. నాకు మా రాజాంలో షాపింగ్ అంటే ఎంత ఇష్టం తెలుసా. మా నాన్న ఉన్నప్పుడైతే అస్తమాన నాకు అదే పని. ఇప్పుడు డాడీ ఎప్పుడైతే ఒక 7 ఇయర్స్ అయిపోయింది, అప్పటి నుంచి నేను అసలు రాజాం అంటే నాకు తీసుకొని వెళ్ళేది కూడా ఎవరు అంతగా ఉండదు కదా, అవ్వదు, మా హస్బెండ్ రారు. సో ఇంకా చాలా తక్కువ అనమాట షాపింగ్కి వెళ్ళడం. అప్పుడెప్పుడో మా తమ్ముడు పెళ్ళిలో వెళ్ళాము ఒకసారి, అంతే. తర్వాత నేను ఎప్పుడు వెళ్ళింది లేదు. ఈసారి మా వారు సంక్రాంతికి వచ్చారు, 3 డేస్
మెంబర్స్ ఉన్నారు. దానివల్ల ఏంటి అంటే హ్యాపీగా ఒకసారి వెళ్దామా, నేను రాజాం చూసి చాలా డేస్ అయిపోయింది, చాలా మారిపోయింది, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాయి అని చెప్తే ఇక్కడ లక్కీ షాపింగ్ మాల్కి వచ్చాము. అలా కొన్ని తీసుకుంటా ఉన్నాము. మా వారు చూస్తున్నారు. జస్ట్ అంటే మాకు ఒడిశాలో షాపింగ్ వేరేగా ఉంటుంది. మన ఆంధ్రాలో అయితే ఫుల్ ఏంటంటారు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటారు కదా, అది కూడా ఒక ఎక్స్పీరియన్సే. ఇంకా చూసారా, సంక్రాంతి రోజు కనుమ రోజు కూడా కాదు, ఇంకా ముక్కనుమ అంటే కనుమ తర్వాత డే ఎంత జనాలు ఉన్నారు. అబ్బా ఏం చేసుకుంటున్నారా షాపింగ్ అనుకున్నా. అలా చీరల వైపు వచ్చాము. అంటే అమ్మ దేవుడి దగ్గర పెడతారు, మాకు ఊర్లో పేరెంటాలు ఉంటాం కదా, అమ్మవార్లు ఉంటాయి, చూపిస్తాము, చీర ఏదైనా తెచ్చుకో అంటే అప్పుడు నేను ఇంకొచ్చానమాట. అలా చూద్దామా ఒక చీర అని చెప్పేసి. సో అలా ఒక చీర తీసుకున్నాను, డ్రెస్సు అండ్ ఇంకా రిలయన్స్లో కోట్ సెట్ అవన్నీ ఎలా షేర్ చేసుకుంటాను. ఈ శారీ తీసుకున్నాను. నాకు ఇలాంటిది ఉండింది యాక్చువల్గా, కాకపోతే ఇది అది సేమ్ కలర్ ఫోటోలో కనపడుతుంది, బయట అయితే డిఫరెంట్. అది గ్రీన్ కలరు అండ్ ఇది బ్లూ కలర్ అనమాట. బ్లూ అండ్ ఎల్లో మొబైల్ క్లారిటీ అంటే లైటింగ్లో కంటే బయట బాగుండేది. నాకు ఇక్కడ అసలు సరిగా తెలియట్లేదు. నేను ఇంకొక పక్కన ఫోటో ఏదైనా షేర్ చేస్తాను. ఈ డ్రెస్ అయితే బ్లాక్ అండ్ గ్రీన్ అండి. ఈ డ్రెస్ చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను అండ్ ఇది కోట్ సెట్ రిలయన్స్లో తీసుకున్నాను అనమాట. ఇది ఇంకా ఫోల్డింగ్ మనం ఇంటి నుంచి తీసుకొస్తాం కదా, అలా ఫోల్డింగ్లో ఉండిపోవడంతో నేను దీన్ని మొత్తం ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ ఐరన్ చేసి వేసుకునేటప్పుడు చూపిస్తాను. నాకు అన్నిటికంటే ఫేవరెట్ అయితే ఇదండి. అసలు 1000 రూపీస్కి 2 అంట, ఎంత తక్కువకి వచ్చిందో. నేనైతే ఇలాంటి పైన ఈ ఫ్రాక్ ఎప్పటి నుంచి కావాలనుకుంటా ఉన్నాను. నాకు మెయిన్ లెంత్ సెట్ అవ్వాలి కదా, మరి నీ వరకు ఉన్నవి కాకుండా నీ కిందకుంటే 1 పీస్ లాంటివి ఏవైనా నేను వేసుకుంటాను. సో నాకు ఇది దొరికింది ఫైనల్గా. మినిమం నీకి కొంచెము కిందకుంటే నాకు నచ్చుతుంది. సో అలాగా ఇది సెట్ అయ్యింది. బ్లాక్ టాపు అండ్ ఇది 500కి వచ్చింది. ఎంత బాగుండిందంటే వీటిలో ఏది బాగుందో కామెంట్లో చెప్పండి. అండ్ పైన క్రాప్ టాప్ ఉంది కదా, అదైతే చక్కగా ఏదైనా బ్లాక్ బ్లౌజ్ శాడీకి మ్యాచ్ అయితే హ్యాపీగా వేసుకోవచ్చు, అంత పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. ఇవన్నీ లక్కీలో తీసుకున్నాను. మీరు వైజాగ్లో మనకి ఎక్కడెక్కడైతే మన సైడ్ అంతా లక్కీ షాపింగ్ మాల్ ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి తీసి చూడండి. ఇదైతే ఉప్పాడ టైప్ ఆఫ్ శారీ అనమాట. నా దగ్గర ఉన్నవే ఎక్కువ ఉప్పాడ ఉంటాయి. అందులో ఇంకొకటి ఇది, కాకపోతే ఇది మస్టర్డ్ అండ్ బ్లూ కలర్, ఇక్కడ గ్రీన్ కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ నేను హెయిర్ అంతా జస్ట్ స్ట్రైట్ చేసుకొని కట్ చేయించుకున్నానండి. చాలా సింపుల్ కటింగ్ చేయించుకున్నాను జావీద్లో. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏం చేయించుకున్నానా ఏంటా అనేది. ఎంత బాగా మెయిన్ మసాజ్ అండ్ స్మూత్నింగ్ ఎంత బాగా చేశారో చెప్తాను. వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.